స్క్రబ్బర్ అమ్మకాల పేరుతో మోసం చేసినటువంటి మాషా అల్లా సంస్థ సీఈఓ పసుపులేటి అంకుశం ఎన్టీఆర్ జిల్లా కోర్టులో లొంగిపోయాడు. ఈ నెల 28వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. స్క్రబ్బర్ల తయారీ, పెట్టుబడుల పేరుతో వేలాది మందిని మోసం చేశాడు అంకుశం. వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, మాసల్లా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ తో మోసాలకు పాల్పడిన పసుపులేటి అంకుశం కొద్దిసేపటి క్రితమే విజయవాడ కోర్టులో సరెండర్ అయ్యారు. మొత్తం అంటే గత 2 రోజుల నుంచి కూడా అంకుశం కోసం పోలీసులు బృందాల వారీగా విడిపోయి అతను ఎక్కడున్నారనే దానిపైన కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఇప్పటికీ అటు స్క్రబ్బర్ బిజినెస్ తో పాటు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ అంటూ కూడా వందలాది మంది బాధితుల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని చెప్పి కూడా అతని పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా బాధితులందరూ కూడా పోలీసులకు సబ్మిట్ చేసిన నేపథ్యంలో పోలీసులందరూ కూడా ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఆ ప్రాంతంలో కోర్టులో సరెండర్ అయిపోయారు. మాషల్లా ఎంటర్ప్రైజెస్ సీఈఓ పసుపులేటి అంకుశం. ఈ నెల 28 వరకు కూడా న్యాయమూర్తి రిమైండ్ విధించారు. స్క్రబ్బర్ తయారీ, పెట్టుబడుల పేరుతో వేలాది మందిని కూడా బాధితులందరినీ కూడా మోసం చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అతను వచ్చి అక్కడ సరెండర్ కూడా అవడం జరిగింది. 28వ తేదీ వరకు కూడా రిమైండ్ న్యాయమూర్తి అయితే వేశారు. రైట్ వినయ్, థ్యాంక్ యూ.